ఒరిస్సాలో ఈరోజు జరిగిన ప్రమాదంలో డ్రైవర్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అతను అప్రమత్తంగా ఉండి ఇమ్మీడియట్‌గా పొగని గుర్తించి ఆయన ఫస్ట్ చేసిన పని అందరిని దింపేయడం తప్ప పోయి ఆయన వాటర్ బాటిల్‌తో ఆపడం కాదు. మేబీ కర్నూలు దాని నుంచి వాళ్ళకి కూడా గుణపాఠాలు వచ్చుండొచ్చు. సో ఏదేమైనా దీని నుంచి ఇప్పుడు అచ్చెన్నాయుడు చెప్తున్నదేమంటే డ్రైవర్లకు అందరికీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తర్బీదు ట్రైనింగ్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు. అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రాణాలను కాపాడడంలో ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలనేది మంచి నిర్ణయం అచ్చెన్నాయుడు చేసింది. అది అమలు చేయాలి. ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి పెద్ద ట్రైనింగ్ ఉంటుంది కానీ ఇట్లా స్పెషల్ ఫోకస్డ్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంటు. రెండోది ఎప్పటికప్పుడు వివిధ ప్రమాదాలు ఎలా జరిగాయి దాన్ని వీడియో విజువల్స్ చూపించి దీంట్లో ఏమేమి తప్పులు జరిగాయి, దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనం ప్రివెంటివ్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది ఎప్పటికప్పుడు అప్డేట్గా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉండాలి. సో అది కూడా ఒక మేజర్ కొరత అనమాట. అది ఇప్పుడు అచ్చెన్నాయుడు గుర్తించాడు. ఇక రెండవ అంశం ఇక్కడ చేవెళ్ళ బస్సు ఆర్టీసీ బస్సుని టిప్పర్ ఢీకొన్న దీంట్లో ఇప్పటివరకు అందరూ కూడా చెప్తున్నది కానీ లేకపోతే ఆ కండక్టర్ రాదా అని ఆమె బతికింది. ఆమె చెప్తున్నది కూడా ఏమంటే మేము వెళ్తున్నప్పుడు ఎదురుగా టిప్పరు చాలా వేగంగా వస్తుంది, నేను డ్రైవర్ గుర్తించాము వేగంగా వస్తుందని. దస్తగిరి బాబా డ్రైవరు, ఈమె రాధా కండక్టరు, మేమిద్దరం గుర్తించాము. కానీ గుర్తించి డ్రైవరు లెఫ్ట్కి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు, డౌన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు, అది వస్తుందని తప్పిద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు. కానీ ఆయన చేసిన చర్య వల్ల చాలామంది బతకగలిగారు. ఎందుకంటే అది ఒక సైడ్కి వెళ్ళింది, లేకపోతే మిడిల్లో కొట్టుంటే రెండు వైపులా ప్రమాదాలు జరిగేది. ఒక సైడ్కి వెళ్ళింది. తన ప్రాణాలు పోతుందని తెలిసినా కూడా ఆయన ప్రయాణికుల ప్రాణాలను కాపాడదామనే యాంగిల్లోనే దస్తగిరి డ్రైవర్ చేశారనేది రాధా చెప్తుంది. కానీ ఇప్పుడు ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఈ టిప్పర్లో ఇద్దరు ఉన్నారు. ఒకరేమో డ్రైవర్ ఆకాష్ కాంబ్లే, ఆ అబ్బాయిది నాందేడ్ మహారాష్ట్ర. రెండవది ఓనరు లక్ష్మణ్ నాయక్, మహబూబ్ నగర్ అంటారు అతనిది. సో లక్ష్మణ్ నాయక్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు, బతికాడు. సో ఇప్పుడు లక్ష్మణ్ నాయక్ నిన్న మీడియాతో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడినప్పుడు ఎందుకంటే లక్ష్మణ్ నాయక్ మీద కూడా ఓనర్ కాబట్టి అవేమి సేఫ్టీ ప్రోటోకాల్స్ అంటారు. అంటే ఎన్ని టన్నులు ఆ టిప్పర్లో వేయాలి, తర్వాత ఆ టిప్పర్ మీద వాటర్ జల్లి టార్పాలిన్ బిగించాలి, ఇవన్నీ చేయలేదు దీంట్లో. టన్నులు కూడా డబుల్ లోడ్ వేస్తున్నాడు. టిప్పరు పైన టార్పాలిన్ కానీ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ వచ్చి వేగం, అత్యంత వేగం వెళ్తున్నారు. అది గతుకుల రోడ్డు అయినా కూడా మెల్లగా వెళ్లకుండా అత్యంత వేగంగా వెళ్ళడం, అనేక వెహికల్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ప్రధానంగా ఆరోపణలు. సో ఈ ఆరోపణలకు అనుగుణంగా ఓనర్ మీద కేసు పెట్టారు. ఎందుకంటే డ్రైవర్ లేరు, డ్రైవర్ చనిపోయాడు కాబట్టి. సో ఇప్పుడు ఓనర్ ఏం చెప్తున్నాడంటే ఒక బాంబు అయితే పేల్చాడు. అదేంటంటే తప్పు మాది కాదు, ఈ ఆర్టీసీ డ్రైవరే చాలా అగ్రెసివ్గా వస్తున్నాడు, అతను ఒక గుంతను తప్పించిపోయి మా మీదకి వచ్చాడు. అది గమనించి ఆకాష్ నేను నిద్రపోతున్నాను, నన్ను లేపాడు. లేపి నేను లేచే లోపలే ప్రమాదం జరిగిపోయింది. ఇది డ్రైవర్ తప్పు మా డ్రైవర్ తాగలేదు, మా డ్రైవర్ జాగ్రత్తగానే వెళ్తున్నాడు, మాది తప్పు కాదు అనేది అతను చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇతను నిజం చెప్తున్నాడా లేకపోతే తన మీద వచ్చిన ఆరోపణల్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్టీసీ డ్రైవర్ ఎలాగో చనిపోయాడు కాబట్టి ఆయన మీద వేసేస్తున్నాడా? ఎందుకంటే ప్రయాణికులు ఎవరు కూడా ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నారు. ఓన్లీ కండక్టరు మాత్రమే ఆర్టీసీ తరపున మాట్లాడగలిగిన పరిస్థితి ఉంది. వేరే వాళ్ళు ప్రయాణికులు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 72 మంది ఉన్నారు. కొంతమంది అర్లీ మార్నింగ్ 6:40కి జరిగింది అది. వాళ్ళు అర్లీగా 3:30కో 4కో లేచి ఉంటారు. సో వాళ్ళు రెడీగా అవ్వడానికి దానివల్ల నిద్ర ప్రాబ్లం అయితే ఎక్కువ మంది నిద్రలో ఉన్నారు, కొంతమంది నిలబడి ఉన్నారు. ఆ నిలబడి ఉన్న గుంపులో వాళ్ళకేమి తెలిసే పరిస్థితి కూడా లేదు. సో సడన్గా ఏదో జరిగింది, వాళ్ళు గ్రావెల్లో చిక్కుకుపోయారు. సో కొంతమందికి స్పృహ తప్పిపోయారు, కొంతమంది అక్కడే స్పాట్లో చనిపోయారు. సో రాధా చెప్పడం అంటే అక్కడ కండక్టర్ చెప్పడం, ఇక్కడ టిప్పర్ ఓనర్, ఇంతే వీళ్ళిద్దరి వాంగ్మూలాలే ఉన్నాయి. వీళ్ళిద్దరేమో పరస్పర ఆపోజిట్గా ఉన్నాయి. ఆమెమో టిప్పర్ది తప్పు అని చెప్తుంది, ఇతనేమో ఆర్టీసీ బస్సు తప్పు అని చెప్తున్నాడు. దీంట్లో ఇప్పుడు దీన్ని పోలీసులు, రవాణా శాఖ అధికారులు వీళ్ళంతా మ్యాక్సిమం దీన్ని విచారించి ఎంతవరకు ఎవరిది కరెక్ట్ అనేది తేల్చాల్సిన అవసరం అయితే ఉంది.